Hello all and welcome to Thyview. Movies and magic are very closely related. ఎందుకంటే the very earliest people who made films were magicians. అలా ఈ ఇయర్లో ఎన్నో గొప్ప సినిమాలు రిలీజ్ అయ్యాయి. సూపర్ హీరో ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, యానిమేటెడ్ ఫిల్మ్స్ ఇలా అన్ని జానర్స్లో వి గాట్ టు విట్నెస్ మెనీ గ్రేట్ వన్స్. హాలీవుడ్లో అయితే ఈ సంవత్సరం చాలా మంచి సినిమాలు వచ్చాయి. వాటిలో మాకు బాగా నచ్చిన 10 సినిమాలని ర్యాంక్ చేసాం అండ్ ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ మీ ఆర్డర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. బిఫోర్ డైవింగ్ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీ అందరికీ తెలిసిందే మేము ఒక మైల్ స్టోన్కి దగ్గరలో ఉన్నాం. మా వీడియోస్ మీకు నచ్చితే మా వల్ల మీరు సినిమాకి ఇంకా దగ్గర అయ్యి ఉంటే మేము అడిగేది ఒక్కటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది 10 బెస్ట్ ర్యాంక్డ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ రిలీజ్డ్ ఇన్ 2021. నంబర్ 10, నో టైమ్ టు డై. మూవీ అనౌన్స్ అవ్వగానే ఇది డేనియల్ క్రేగ్ లాస్ట్ అపీరెన్సెస్ బాండ్ అని చెప్పారు. అప్పుడు నా మైండ్లో రన్ అయిన ఒకే ఒక్క థాట్, అసలు ఇది ఎలా ఎండ్ చేస్తారు. కానీ ఆ క్యారెక్టర్ స్టోరీ ఆకి పర్ఫెక్ట్ ఎమోషనల్ కంక్లూజన్ ఇచ్చారనే చెప్పాలి. బాండ్ ఫిల్మ్లో కావాల్సిన ఫ్యాంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. కానీ రెగ్యులర్ బాండ్ ఫిల్మ్స్ కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్ బికాస్ ఇట్ ఈస్ మచ్ మోర్ డార్కర్ అండ్ ఎమోషనల్ అట్ ద సేమ్ టైమ్. డేనియల్ క్రేగ్ ఇస్ వన్స్ అగైన్ జస్ట్ బ్రిలియంట్ ఎస్ బాండ్. ఆయన చేసే పనిలో దెర్ ఆర్ మెనీ సటిల్ థింగ్స్ దట్ మే గో అన్నోటిస్డ్ బట్ దే ప్రూవ్ వై హీస్ అ మాస్టర్ ఇన్ హిస్ క్రాఫ్ట్. దిస్ ఫిల్మ్ ఇస్ షోర్లీ ఆన్ పార్ విత్ ఫిల్మ్స్ లైక్ Casino Royale and Skyfall. Thank you Daniel Craig, you've really set a high standard. Number 9, Dune. అన్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై డెనీ విల్నెవ్. నావెల్ నుండి స్టోరీ తీసుకొని దానిని ఇమాజిన్ చేసి ఈ స్కేల్తో తీయడం ఇస్ జస్ట్ బ్రిలియంట్. అరాక్యూస్లో క్యారెక్టర్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవడానికి జస్ట్ టేక్స్ టైం. ఈ సినిమాలో ఇంకో క్రేజీ పార్ట్ ఏంటంటే చాలా సీన్స్ సీజే వాడకుండా ప్రాక్టికల్గా షూట్ చేశారు అండ్ దాట్స్ వై ఇట్ లుక్స్ సో అపీలింగ్. గ్రేగ్ ఫ్రేజర్స్ విజువల్స్ ఆర్ జస్ట్ బ్రిలియంట్. ఇట్ జస్ట్ బ్లెసెస్ యువర్ ఐజ్. ఈయనే నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ బ్యాట్మ్యాన్కి కూడా సినిమాటోగ్రఫీ. క్యాస్ట్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. తిమోథీ షాలమే, ఆస్కర్ ఐసాక్, రెబెకా ఫర్గసన్ వర్ జస్ట్ టూ గుడ్. నేను ఇంకా ఎక్సైటెడ్గా ఎందుకున్నానంటే నవల్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన స్టోరీ చాలా ఉంది. సో బ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ మచ్ బిగర్ దెన్ దిస్ వన్ ఇస్. నంబర్ 8, స్నైడర్ కట్. జస్టిస్ లీగ్ ఫస్ట్ వర్షన్ చూస్తున్నప్పుడు నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద క్యారెక్టర్స్. ఈ యూనివర్స్లో మనకు అప్పటి వరకు ఇంట్రడ్యూస్ అవన్నీ 3 న్యూ క్యారెక్టర్స్, అదే ఆక్వామ్యాన్, ఫ్లాష్ అండ్ సైబాగ్. వీళ్ళని సడన్గా ఒక సినిమాలో పెట్టడం వల్ల దే వాజంట్ మచ్ డెప్త్ టు ద క్యారెక్టర్స్. ఆఫ్ కోర్స్ ఆక్వామ్యాన్కి సోలో ఫిల్మ్ తర్వాత వచ్చింది, బట్ మిగతా 2 క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ చాలా తక్కువ చూపించారు అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ క్లమ్సీ. స్నైడర్ కట్ అంత రన్ టైం ఉండటం వల్ల వీ గాట్ టు విట్నెస్ మచ్ మోర్. సైబాగ్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఒరిజినల్ దానిలో మొత్తం కట్ చేసేశారు, బట్ హియర్ వీ కనెక్ట్ టు హిస్ ఎమోషన్ అ లాట్ బెటర్. తన ఫాదర్తో రిలేషన్, సైబాగ్ అవడం వల్ల తనకి కలిగిన సైకలాజికల్ పెయిన్, ఆల్ దీస్ అట్ అ లాట్ ఆఫ్ డెప్త్ వెన్ ద టైమ్ కమ్స్. పార్ట్ 6లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే టూ గుడ్. అసలు ఈ కట్టే ముందు రిలీజ్ చేస్తుంటే డీసీ ఫేట్ వేరేలా ఉండేది. కామిక్ బుక్స్లో ఉండే అథెంటిసిటీని జాక్ స్నైడర్ తప్ప ఎవ్వరు సరిగ్గా చూపించలేరేమో. జస్ట్ వావ్. నంబర్ 7, లూకా. యానిమేటెడ్ ఫిల్మ్స్తో ప్రాబ్లం ఏంటంటే సెటప్ డిఫరెంట్గా ఉన్నా మనకి వేరే మూవీస్తో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి అండ్ ఇట్ డజంట్ సీమ్ దాట్ ఫ్రెష్. బట్ లూకా నెవర్ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ బీయింగ్ యూనిక్ అండ్ నా ఒపీనియన్లో లాస్ట్ ఫ్యూ పిక్సార్ మూవీస్లో ద మోస్ట్ రిఫ్రెషింగ్ ఫిల్మ్ ఇదే. సముద్రంలో ఒక మాన్స్టర్ ఫ్యామిలీ నుండి వచ్చిన లూకా అనే చిన్నపిల్లడు భూమి మీదకి వచ్చి తన ఫ్రెండ్తో చేసే అడ్వెంచరే మూవీ. ఎక్కడ ఎనర్జీ లో అవ్వకుండా మూవీ మొత్తం కన్సిస్టెంట్గా కామెడీ అండ్ ఎమోషన్స్తో సాగిపోతుంది. పిక్సార్ వాళ్ళ యానిమేషన్ మూవీస్ తీయడంలో ఏ రేంజ్ ఎక్స్పర్ట్సో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అన్ని పిక్సార్ మూవీస్ లాగానే బ్యూటిఫుల్ యానిమేషన్ అండ్ కలర్ఫుల్ విజువల్స్తో అలా లేబ్యాక్ అయ్యి ఫ్యామిలీ అందరితో కలిసి చూసే విధంగా ఉంటుంది. జస్ట్ ఏదో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ పిల్లల కోసమనే కాదు, ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అండర్లైయింగ్ డెప్త్ ఇన్ దెమ్. సినిమా చూస్తున్నంతసేపు యుల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ దాట్ షోస్ హౌ గుడ్ ద మూవీ ఇస్. నంబర్ 6, నోబడీ. జాన్ విక్ ఫ్యాన్స్కి నోబడీ తెగ నచ్చేస్తుంది బికాస్ ఇట్స్ ఫ్రమ్ ద సేమ్ రైటర్. దీనిలో కార్లు ఎగిరిపోవడాలు, పెద్ద పెద్ద మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ ఓల్డ్ స్కూల్ బ్రిలియంట్ యాక్షన్. జాన్ విక్ లాంటి ఫిల్మ్ రాసేస్తే సరిపోయేది, బట్ స్క్రీన్ రైటర్ డైరెక్ట్ కోల్స్టార్ టుక్ దిస్ టు అనదర్ లెవెల్. ప్రతి షాట్లో, ప్రతి సీన్లో అండ్ ప్రతి డైలాగ్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ కూడోస్ టు హిస్ ఎగ్జిక్యూషన్. బాబ్ ఓడెన్కర్క్కి ఇది ఫస్ట్ యాక్షన్ రోల్ అనుకుంటా అండ్ ఈ కిల్డ్ ఇట్. ఇలాంటి రోల్స్ వల్లనే యూ సీ ద రేంజ్ ఆఫ్ అన్ యాక్టర్. యాక్షన్ జానర్ రోజు రోజుకి చీజీగా మారుతున్న ఈ టైంలో నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ యాక్షన్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ ఫిల్మ్స్ టు కమ్ అవుట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. నంబర్ 5, ఫ్రీ గై. ట్రైలర్ చూశాక ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ హ్యాడ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఫ్రీ గై మాత్రం సెట్ చేసిన ప్రతి ఎక్స్పెక్టేషన్ని మించిపోయింది. ఈ సినిమాలో ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీథింగ్. ది యాక్టింగ్, ప్లాట్, స్టోరీ, జోక్స్ అండ్ సర్ప్రైజింగ్లీ ది ఎమోషన్స్ కూడా. ప్లాట్ వైజ్గా చూస్తే నేను చూసిన సినిమాల్లో దిస్ వన్ హ్యాడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ ప్లాట్స్. దూరం నుండి చూస్తే మీకు ఇది జస్ట్ ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్లా అనిపిస్తుంది, బట్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో ఫిలాసఫికలీ వెరీ డీప్.
బట్ దే మేడ్ షూర్ దట్ ది కామెడీ ఇన్ దిస్ మూవీ షోస్ ద ఫిలాసఫీ. సచ్ గ్రేట్ రైటింగ్. ఇంకా రైన్ రెనాల్డ్స్ గురించి తెలిసిందేగా, ఈజ్ ఆల్వేస్ బ్రిలియంట్ విత్ హిస్ జోక్స్. అండ్ నాకు తెలిసి రైన్ రెనాల్డ్స్ కంటే ఈ రోల్ ఇంకెవరు సెట్ అయ్యేవారు కాదేమో. ఇలాంటి సాడ్ అండ్ అన్సర్టన్ టైమ్స్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ బెటర్ మూవీ దెన్ ఫ్రీ గై, అండ్ దాట్స్ వై ఇట్ డిజర్వ్స్ టు బీ ఇన్ దిస్ లిస్ట్. నంబర్ 4, జూడస్ అండ్ ది బ్లాక్ మెస్సాయా. బ్లాక్ ప్యాంథర్ పార్టీ గురించి చాలామందికి అంత ఐడియా ఉండకపోవచ్చు. అయినా కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకింగ్. బిల్ ఓనీల్ ట్రూ స్టోరీ ఇది. తను ఒక FBI ఇన్ఫార్మెంట్. తన మిషన్ ఒక్కటే, టు స్పై ఆన్ ది చైర్మన్ ఆఫ్ ది బ్లాక్ ప్యాంథర్ పార్టీ, ఫ్రెడ్ హ్యాంప్టన్. డేనియల్ కలూయా, లకీత్ స్టాన్ఫీల్డ్ అండ్ జెసీ ప్లెమన్స్ ఆర్ జస్ట్ బ్రిలియంట్ ఇన్ దర్ రోల్స్. ఈ సినిమా జూడస్ పర్స్పెక్టివ్లో చెప్తారు. రియాలిటీలో ఓనీల్ ఫ్రెడ్కి క్లోజెస్ట్ అసోసియేట్. సో FBI వాళ్ళ మిషన్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారనేది మీకే అర్థమై ఉంటుంది. ఈ మొత్తం రెవల్యూషన్ని చాలా యాక్యురేట్గా పోర్ట్రే చేశారు. హ్యాంప్టన్ థాట్స్ అండ్ డ్రీమ్స్ చూశాక మనకి ఈజీగా అర్థమైపోద్ది. దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ విత్ అట్మోస్ట్ కేర్. అస్సలు మిస్ అవ్వద్దు, సచ్ అ వెల్ మేడ్ ఫిల్మ్. నంబర్ 3, నోమాడ్ల్యాండ్. ఇన్ మెనీ వేస్ దిస్ ఫిల్మ్ స్ట్రైక్స్ ది రైట్ కార్డ్స్. ఒక మనిషిగా ఈ ప్లానెట్ మీద ఉంటూ కోపప్ అవ్వడం ఎంత డిఫికల్టో ఈ సినిమాలో చూపించారు. ఫ్రెండ్షిప్, కమ్యూనిటీ ఉన్నా కూడా వై ఈజ్ లైఫ్ స్టిల్ లోన్లీ అనే పాయింట్కి పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ క్లోయి జౌస్ నోమాడ్ల్యాండ్. మెయిన్ క్యారెక్టర్ ఫర్న్, ప్లేడ్ బై ఫ్రాన్సిస్ మెక్డోమండ్, తన లైఫ్లో మొత్తం కోల్పోయింది. తన హస్బెండ్ ఒక ఇల్లెన్స్తో చనిపోతాడు. తన టౌన్ని ఎంప్లాయ్ చేసిన ఫ్యాక్టరీ మూతపడడంతో ది ఎంటైర్ టౌన్ హ్యాస్ నౌ డిసపియర్డ్. క్లోయి జౌ ఈజ్ సో ఫ్రీకింగ్ టాలెంటెడ్. తను సెలెక్ట్ చేసుకున్న నేరేటివ్ కానీ, ద విజువల్స్, ద స్కోర్, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసినట్టు అనిపిస్తాయి. ఈవెన్ దో దిస్ ఇస్ అ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్, ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఇట్ లుక్స్ సో గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్. ఈ సినిమా ఇంత గొప్ప ప్రశంసలు పొందడానికి ద మెయిన్ రీజన్ ఇస్ ద డ్రామా. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా అథెంటిక్గా అనిపిస్తాయి. ప్రతి క్లోజప్ షాట్ అండ్ ప్రతి మైక్రో ఎక్స్ప్రెషన్ కూడా ఇట్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఫన్. నేను చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి, యూ విల్ జస్ట్ లవ్ ఇట్. నంబర్ 2, మినారీ. మిగతా ఇమిగ్రెంట్ మూవీస్తో కంపేర్ చేస్తే మినారీ షోర్లీ స్టాండ్స్ అవుట్. ఆ క్యాస్ట్, ఆ BGM, స్టోరీ లైన్ ఇవన్నీ కలిపితే యూ గెట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైక్ మినారీ. ఇది 80sలో సెట్ అయిందని క్లియర్గా చెప్పకపోయినా ఆ హౌస్, ఆ కాస్ట్యూమ్స్తో చాలా సటిల్గా ఉంటుంది. ఈ సినిమా అమెరికన్ డ్రీమ్ అనే కాన్సెప్ట్కి ఒక ఆనెస్ట్ అండ్ బ్రూటల్ ఇన్స్పెక్షన్ అని చెప్పాలి. అండ్ దీని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద, ఆయన పిల్లల చైల్డ్హుడ్ మీద ఎంతవరకు ఉంటుందనే పాయింట్ మీదే మినారీ ఫోకసెస్. గ్రాండ్మా రోల్ చేసిన ఆవిడైతే జస్ట్ బ్యూటిఫుల్. షీ బ్రింగ్స్ దిస్ మ్యాజికల్ టచ్ టు దిస్ ఫిలిం దట్ మేక్స్ ద ఫ్యామిలీ టుగెదర్. మనకి రేర్గా కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, ఆ సినిమా చూసాక కూడా మనం ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ మినారీ ఈజ్ వన్ సచ్ హార్ట్ వార్మింగ్ అండ్ బ్యూటిఫుల్ ఫిలిం. ప్లీజ్ డోంట్ మిస్ దిస్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ టు రిలీజ్ దిస్ ఇయర్. నంబర్ 1, మీకు తెలిసిందే, స్పైడర్మ్యాన్ నో వే హోమ్. ఇప్పుడు జనరేషన్ ఐరన్ మ్యాన్ చూసి పెరిగారు, కానీ మనకు తెలిసిన అండ్ సూపర్ హీరో మూవీస్కి అండ్ చాలా దగ్గర చేసిన క్యారెక్టర్ స్పైడర్మ్యాన్. అండ్ ఈసారి ఇట్స్ మచ్ మోర్ స్పెషల్. ఎందుకో మీ అందరికి తెలిసిందే కదా, శామ్ రైమీస్ స్పైడర్మ్యాన్ పార్ట్ 3 అంత సాటిస్ఫై చేయలేదు. అమేజింగ్ స్పైడర్మ్యాన్కి అయితే పార్ట్ 2తోనే ఆపేశారు. కానీ స్పైడర్మ్యాన్ నో వే హోమ్లో ఫన్ అండ్ యాక్షన్తో కాకుండా ఎమోషనల్ డైరెక్షన్లో వెళ్ళడం వలన దిస్ ఫిల్మ్ ఫెల్ట్ లైక్ అ పర్ఫెక్ట్ ఎండింగ్ టు ది స్పైడర్మ్యాన్ ట్రిలజీ. ఈ సినిమాలో మన ఎక్సైట్ అయ్యే సీన్స్ ఎన్నో ఉన్నాయి. మిగతా మార్వెల్ ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్కి డిఫరెన్స్ ఏంటంటే దిస్ టచెస్ ఆన్ అ వెరీ గుడ్ ఎమోషనల్ నేరేటివ్ విచ్ మార్వెల్ ఇజంట్ క్వైట్ డూయింగ్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఈ సినిమా చూస్తున్న ప్రతి నిమిషం ఎంజాయ్ చేసా. అండ్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఇట్ బ్రాట్ బ్యాక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. స్పైడర్మ్యాన్ నో వే హోమ్ మా ఒపీనియన్లో ఈ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ మూవీయే కాదు, నాకు తెలిసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మార్వెల్ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో దిస్ ఇస్ అ లిస్ట్. మేము ఏమైనా మూవీస్ మిస్ చేసినట్టు అనిపిస్తే ఆర్ మీ విషయంలో మీరు ఆర్డర్ వేరేగా ఏమైనా అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో దాట్స్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.